మన గ్రామానికి మన ఆహ్వానాన్ని మన్నించి మనం ఎలాంటి కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు ఏఎస్పీ గారు, అలాగే చందుర్తి మండల సిఐ గారికి, వచ్చిన ప్రయాణికానికి అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి కారకులైన దుబాయ్ గ్రామాభివృద్ధి కమిటీకి, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేడం గారు, ఒక చిన్న విషయం అయితే, మా గ్రామానికి సంబంధించిన వలస కూలీలు ఎక్కడెక్కడో ఉండి మా నేను పుట్టి పెరిగిన గ్రామానికి ఏదో సహాయం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు కొన్ని డబ్బులు పంపిస్తూ మన ఊళ్ళో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. కానీ మీకు ఒక అప్పీల్ చేస్తున్నాం, మా సిఐ గారు కానీ మీరు చిన్నతనంలోనే మీరు ఇంత పెద్ద పదవి అధిరోహించిండ్రు అంటే అది చాలా మన జిల్లాకే కాకుండా మన స్టేట్కే గర్వకారణం మేడం. అయితే ఇప్పుడు వీళ్ళన్నీ చేసిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పిండ్రు. కానీ మీరున్నంత కాలం మా సిఐ గారికి అయితే ఇక్కడికి వచ్చిండ్రు అంటే చాలా మంచి పేరుంది. మరి మీరు కూడా కొత్తగానే వచ్చారు కాబట్టి మేడం, వాళ్ళు చేసిన సహాయాలన్నీ వాళ్ళు చెప్పిండ్రు. కానీ మీరు చేసే సహాయాలు చాలా ఉన్నాయి మేడం. మా గ్రామం నుంచి ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు చాలా చిన్నదానిగా భావించి వాటిని వాటిని క్లియర్ చేస్తే మాకు మీరు అదే వాళ్ళందరూ చేసిన దానికన్నా ఎక్కువ సహాయం అవుతుంది మేడం. కాబట్టి మీరు ఉన్నంతకాలం మా గ్రామానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మా గ్రామ ప్రజలను చూసుకుంటారని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి వారికి ఇప్పుడు ఈ సమస్యకు కారకులైన దుబాయ్ గ్రామాభివృద్ధి కమిటీ గారికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అశేష సుఖ సంతోషాలతో వారి కుటుంబాలు ఉండాలని చెప్పి, అలాంటివి కూడా మీకు కూడా అటువంటివే ఉండాలని చెప్పి, ఎందుకంటే మీ చేతిలో చాలామంది సమస్యలు మీ చేతిలో రోజు వస్తుంటాయి మేడం. అవి పెద్దగా చూడకుండా చిన్నగా చూసి మా గ్రామానికి ఎలాంటి సమస్యలు వచ్చినా అవి ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మీకు అప్పీల్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.